హాయ్ హలో నమస్తే. ప్రెజెంట్ డేస్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య కీళ్ళ వ్యాధులు, నీ పెయిన్స్. ఈ నీ పెయిన్స్ అనేవి ఒకప్పుడు పెద్దవాళ్ళు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల్లో, యంగ్స్టర్స్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అసలు కీళ్ళ వ్యాధులు ఇంతలా వేధించడానికి కారణాలు ఏంటి? కీళ్ళ వ్యాధులని ఆయుర్వేదంలో ఏ విధంగా ట్రీట్ చేస్తారు? అసలు ఆయుర్వేదంలో దీనికి సంబంధించి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా అనే అంశాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ రఘునాథ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్. అదే కీళ్ళ వ్యాధులు మనం చర్చించుకుంటే, కీళ్ళ వ్యాధులు ఇంతలా వేధించడానికి కారణాలు ఏంటి? కీళ్ళ వ్యాధుల విషయానికి వస్తే మొట్టమొదటిగా మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది వయసుతో సంబంధం లేకుండా 3 వయసుల వాళ్ళకి వస్తాయి. చిన్న వయసులో వస్తున్నాయి, మధ్య వయసులో, వృద్ధాప్యంలో కూడా వస్తున్నాయి. ఈ కీళ్ళ వ్యాధులు రావడానికి ఉండేటువంటి కారణాలను బేస్ చేసుకొని వాటిని మరలా 3గా విభజించవచ్చు. అవేంటంటే యాక్సిడెంటల్, డిజెనరేటివ్, ఇన్ఫెక్టివ్ అంటారు. అంటే కాళ్ళకి ఏదైనా దెబ్బ తగలడం వల్ల, కింద పడడం వల్ల, యాక్సిడెంట్ అవ్వడం వల్ల వచ్చేటువంటి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. రెండవది డిజెనరేటివ్, అంటే కాల్షియం తక్కువైనా ఎక్కువ బరువు మోకాళ్ళ పైన పెడుతున్న వయసు రీత్యా వచ్చేటువంటి అరుగుదల వీటితో వస్తుంది. మూడవది ఇన్ఫెక్టివ్ ఏటియాలజీ, అంటే ఇన్ఫెక్షన్ అనేది శరీరంలో ప్రవేశించి మోకాళ్ళ దగ్గరికి పోయి దాని ఎఫెక్ట్ అక్కడ చూపిస్తుంది. వాపులు రావడము, కొంత డ్యామేజ్ జరుగుతుంది అనమాట. ఈ 3 రకాలు తీసుకుంటే వీటిల్లో ఆస్టియో ఆర్థరైటిస్, అంటే డిజెనరేటివ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువ మందిలో వస్తుంది. ఇది సాధారణంగా 40 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళల్లో కాల్షియం సరిగా అబ్జర్వ్ కాక ఉన్నటువంటి కాల్షియం తగ్గిపోతూ వస్తుంది. చిన్న వయసులో వచ్చే వాళ్ళకి ఇన్ఫెక్టివ్ ఏటియాలజీ లేదా యాక్సిడెంటల్ ఉంటుంది. ఇన్ఫెక్టివ్ ఏటియాలజీ వస్తే కూడా తట్టుకోగలిగే ఇమ్యూనిటీ ఇంతకు ముందు మనకు ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి మన ఆహార విహారాలు, లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ తోటి ఆ వ్యాధి నిరోధక శక్తి, ఆ స్టామినా లెవెల్ తగ్గిపోయి ఎక్కువగా వస్తున్నాయి. చిన్నపిల్లల్లో ఎక్కువగా మనం చూస్తున్నాం. అవును, అది ముఖ్యమైన రీజన్. అయితే ఈ ఆహారపు అలవాట్లు అనేవి పూర్వం మనం ఖచ్చితంగా ఉదయం పాలు తాగండి, సాయంత్రం పాలు తాగండి అనే విధానం ఉండేది. ఇప్పుడు అదేమీ లేదు. లేస్తున్నాగానే ఏదో ఒక జంక్ ఫుడ్ తీసుకోవడము, వెళ్ళిపోవడము, స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, రిటర్న్ వస్తారు. ఆ మధ్యలో కూడా ఏమేమో తింటారు, అవన్నీ ఉపయోగపడేవి ఉండవు. ఇట్లాగా బోన్స్ కి సరైన పోషక విలువలు అందక, కాల్షియం, విటమిన్ డి లాంటివి అందక ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఈ లైఫ్ స్టైల్లో ఎండలో ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది. దానివల్ల విటమిన్ D3 తగ్గడం వలన కూడా బోన్స్ కి సంబంధించిన వీక్నెస్ వచ్చి చిన్న వయసులో కూడా జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. సేమ్ రీజన్ తోటి హార్ట్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా వస్తాయి. తర్వాత వీడియోస్ లో చర్చించుకున్నాము. అయితే ఈ విధంగా వస్తున్న మోకాళ్ళ నొప్పుల నుంచి మనం తప్పించుకోవాలి అంటే ప్రతి మనిషి కంపల్సరీగా ప్రతిరోజు కనీసం 100 మిల్లీలీటర్ల పాలన్న తాగాలి, లేదా కాల్షియం కి సంబంధించినటువంటి ఆహారం తీసుకోవాలి. మాంసాహారులు కనుకైతే బోన్ సూప్ లో వస్తుంది, శాకాహారులు అయితే ముఖ్యంగా ఈ మిల్క్ లో ఎక్కువ కాల్షియం వస్తుంది, మిగతా ఆకుకూరల్లో కూడా వస్తుంది. ఇది కాల్షియం తగ్గకుండా మనం తీసుకునే జాగ్రత్తలు. మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మోకాళ్ళ పైన ఎటువంటి ప్రెజర్ పడకుండా చూడాలి. అంటే ఎక్కువగా మెట్లు ఎక్కి దిగడం లాంటివి చేయకూడదు, బరువులు మోయకూడదు, అనీవెన్ సర్ఫేసెస్ పైన నడవకూడదు, సమ ఉపరితలం పైన నడుస్తూ ఉండాలి. కింద కూర్చోవాల్సి వచ్చినప్పుడు కింద కూర్చునే విధానము, నడుము దగ్గర ఉన్నటువంటి బోన్స్, మోకాళ్ళ దగ్గర ఉన్న బోన్స్ కి సమానంగా ప్రెజర్ ఇచ్చే విధంగా కూర్చోవడం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా జాగింగ్, రన్నింగ్ చేయడం వల్ల మనకి మంచి ఎక్సర్సైజ్ అనుకునే వాళ్ళు శరీరం బరువు మోకాళ్ళ మీద పడకుండా ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక బరువు ఉన్న వాళ్ళు అట్లా చేయాలన్నమాట. ఈ విధమైన జాగ్రత్తలతో మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఇబ్బందుల నుంచి దూరంగా ఉండవచ్చు. సో ఈ దీర్ఘకాలికంగా ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి వేధిస్తూ ఉన్నవారు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలంటారు? ఎటువంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలంటారు? నిల్వ ఉంచిన ఆహార పదార్థాలకి అన్నిటికీ దూరంగా ఉండవలసిందే. ఫ్రెష్గా ఉన్నటువంటి అన్ని ఆకుకూరలు తీసుకోవాలి. ఆకుకూరల్లో ఎక్కువగా అవసరమైన కాల్షియం ఉంటుంది. తప్పనిసరిగా ఉడికించిన గుడ్డు తీసుకోవాలి. గుడ్డుని శాకాహారం అనే ప్రభుత్వం ప్రకటించి ఉంది, అన్నయ్య వాళ్ళు కూడా చెప్పి ఉన్నారు. దాంతోపాటు కాల్షియం కూడా ఎక్కువ ఉండేటువంటి మిల్క్, అవి కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇవి 3 ముఖ్యంగా తీసుకుంటే సరిపోతుంది. దానితో పాటు విటమిన్ D3కి సంబంధించిన టాబ్లెట్ అన్నా తీసుకోవాలి, లేదా ఉదయం 6:30 నుంచి 8 గంటల మధ్యలో ఉన్నటువంటి సూర్యరశ్మిలో 15 నిమిషాల సేపు నిలబడాలి.
శరీరానికి సూర్యరశ్మి తగిలే విధముగా నిలబడాలి. కొన్ని రకాల ఆహార పదార్థాల వలన అంటే వాత వచ్చేస్తుందని రకరకాలుగా చెప్తూ ఉంటారు. కొన్ని రకాలు తీసుకోకూడదు అంటారు. ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదా, అసలు తీసుకోవచ్చు? ఈ కీళ్ళ నొప్పులు ఆయుర్వేద వైద్య విధానం ప్రకారం వాతం వలన వచ్చిందనే చెబుతాము. ఈ వాతము అనేది మోకాళ్ళ దగ్గరికి ఎందుకు చేరింది అనేటువంటి కారణాన్ని బట్టి దానికి సంబంధించిన ఆహార విధానాలు ఉంటాయి. ఏదైనా అరుగుదల వచ్చింది దాని వలన వాతం చేరింది, లేదా దెబ్బ తగలడం వల్ల, లేదా ఇన్ఫెక్షన్ వల్ల అని 3 రకాల కారణాలు చెప్పాము కదా. వాటిని బట్టి మన ఆహార విధానం తేడా ఉంటుంది. అరుగుదల వల్ల వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి పాలు, గుడ్లు మరియు ఈ బోన్ సూపు లాంటివి, ఆకుకూరలు తీసుకోవడము. అలా కాకుండా దెబ్బ తగలడం వల్ల వచ్చినట్లయితే లాక్ష అనేది లక్క అంటాము కదా, లక్కని మనం తినే ఫామ్ లో తయారు చేసి రెడీమేడ్ టాబ్లెట్స్ గా గుడిస్తున్నారు. వాటిని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తీసుకోవడం వలన అది సెట్ అవుతుంది. ఇన్ఫెక్షన్ వలన వచ్చినటువంటి ఈ మోకాళ్ళ నొప్పులు చిన్న వయసులో వస్తే కూడా వాటికి సంబంధించి ఆముదము చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఆహారంలో ఆముదం వంట చేసేటప్పుడు ఆముదంతో కూరలు వండుకొని తినడము, లేదా కొబ్బరి నూనెతోటి కూరలు వండుకొని తినడం ద్వారా మోకాళ్ళ నొప్పుల నుంచి విముక్తులు కావచ్చు. వీటితో పాటు కొన్ని రకాల రెమెడీలు కూడా ఉంటాయి, వాటికి కూడా మనం వెళ్ళవచ్చు. ఆయుర్వేదంలో మనం బెస్ట్ రెమెడీగా ఏది సూచిస్తాం మనం ఈ కీళ్ళ నొప్పులకు సంబంధించి? ఆహార విధానంలో తీసుకునే బెస్ట్ రెమెడీ అంటే వెల్లుల్లిపాయలు, గార్లిక్ అంటాము. అది ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. సెమీ బాయిల్డ్ వెల్లుల్లిపాయనే తీసుకోవాలి. పచ్చిగా ఉన్నటువంటి వెల్లుల్లిపాయను కనుక తీసుకున్నట్లయితే గ్యాస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఉడికించినట్లయితే దానికి ఉన్న మెడిసినల్ వాల్యూలు పోతాయి. కాబట్టి సగం ఉడికినటువంటి వెల్లుల్లిపాయలని ఒక 4-5 చిన్న పీసెస్ని అన్నంలో మొదటి 2 ముద్దలు అట్లా కలుపుకొని తినవచ్చు. రెండవది ఆముదం అని వంటలో వాడవచ్చు. అలా కాకపోతే పాలల్లో 1 స్పూన్ ఆముదం వేసుకొని దాన్ని కూడా తాగవచ్చు. ఈ విధంగా ఆహారంలో ఉన్నటువంటి రెమెడీస్. అలా కాకుండా మనం ఇంటి దగ్గరనే దీర్ఘకాలం నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి ఇంట్లో సొంతగా లేదా ఇతరుల సహాయంతో చేసుకునే కొన్ని టెక్నిక్స్ కూడా ఉన్నాయి. వాటిలోకి వెళ్తే పొడికిడి అనేది ఒక సులభమైన మార్గం. ఈ పొడికిడి అంటే నవధాన్యాలను తీసుకొని సమపాలలో వాటిని మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసి, పౌడర్ని ఒక గుడ్డలో మూట కట్టి, ఆ మూటని నువ్వుల నూనె, వేడి చేసినటువంటి నువ్వుల నూనెలో కొద్దిగా గార్లిక్, కొద్దిగా నిమ్మకాయ వేసి ఆ నూనెలో ఆ మూటని అట్లాగా ముంచి దానితోటి మర్దన చేయడం ద్వారా మోకాళ్ళ నొప్పిని తగ్గించవచ్చు. ఇది ప్రాచీన కాలం టెక్నిక్. 5000 సంవత్సరాల కింద చెప్పినటువంటి టెక్నిక్స్ లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చూడవచ్చు. తప్పకుండా ఇప్పుడు ఒక పేషెంట్ పైన చేసి మీకు చూపిస్తాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ మూట ఏంటంటే నవధాన్యాలని తీసుకొని అన్ని సమ మోతాదులు తీసుకొని పౌడర్ లాగా చేసి మూటలో కట్టాము. ఇది కోరా క్లాత్ అంటాం, అంటే బ్యానర్స్ తయారు చేసేటువంటి గుడ్డ. దీంట్లో మూట కట్టి పెట్టుకోవడం ఎట్లాగా. ఇవి రెడీమేడ్ గా కూడా దొరుకుతాయి, పొడికిడి అనే పేరుతోటి దొరుకుతాయి. వెల్లుల్లిపాయలు, నిమ్మకాయలు, నువ్వుల నూనె మాత్రము తీసుకున్నాము. ముందుగా నువ్వుల నూనె కొద్దిగా పోసి సన్నటి సెగలో సిమ్లో కొద్దిగా వేడి చేస్తూ దాంట్లో ముక్కలుగా చేసినటువంటి ఆ నువ్వుల నూనెలో వెల్లుల్లిపాయలు, నిమ్మకాయలు వేసి ఇలా కలుపుతూ వేడి చేయాలి. కొంతసేపటికి వీటిలో ఉన్నటువంటి రసం, వెల్లుల్లిపాయ అండ్ నిమ్మకాయలో ఉన్న రసము నువ్వుల నూనెలోకి వస్తుంది. ఆ తర్వాత దీనిని దీంట్లోకి ఇట్లాగా ముంచుతూ వేడి చెక్ చేస్తూ పేషెంట్ కి ట్రీట్మెంట్ చేస్తాము. అది మీకు ఇప్పుడు ప్రాక్టికల్ గా ఒక పేషెంట్ పైన చూపిస్తాం. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ నువ్వుల నూనెలో పొడికిని ఈ విధంగా అద్దుతూ వేడి తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఆయిల్ పొడికి టచ్ అవుతుంది, ఆ వేడి కూడా దీనికి వస్తుంది. తర్వాత బయటికి తీసే ముందు ఆ నూనె శరీరం పైన కారకుండా ఈ విధంగా అని చేతి పైన ఇట్లా పెట్టుకొని వేడి చెక్ చేసుకోవాలి. మనం భరించగలిగే వేడి ఉందా లేదా చూడాలి. మోకాలు పైన కాబట్టి మనం ఇటు చూసుకోకపోయినా పర్వాలేదు, అక్కడ నొప్పిని భరించే శక్తి ఉంటుంది. ఈ విధంగా ఈ పొడికిడి మూట తోటి ఈ విధంగా కొడుతూ ఈ విధంగా రుద్దుతూ ట్రీట్మెంట్ చేయాలి. దీని వేడి తగ్గిన వెంటనే మరలా దీంట్లో ఇట్లా తీసుకొని నూనె కారిపోకుండా ఈ విధంగా అని మరలా వేడి చెక్ చేసుకొని మరలా ఈ విధంగా చేయవలసి ఉంటుంది.
ఇలా చేయడం వలన మోకాల లోపల ఉన్నటువంటి గుజ్జు తగ్గిపోయినా కూడా సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది మినిస్కస్ ప్రాబ్లమ్స్ ప్లస్ టెండాన్ లిగమెంట్ ప్రాబ్లమ్స్ డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ అన్నిటిలో కూడా ఇది పనిచేస్తుంది. ఈ విధంగా ఈ 5 రకాలటువంటి ప్రాబ్లమ్స్ లో పనిచేసే టెక్నిక్ కేవలం 3 ఉన్నాయి, వాటిల్లో ఇది ఒకటి. సో మనం ఇలా ఎన్ని రోజుల పాటు చేయాల్సి వస్తుందండి? ఇది ప్రతిరోజు 30 నుంచి 40 నిమిషాల వరకు వ్యాధి తీవ్రతను బట్టి వారము లేదా 2 వారాల వరకు చేయవచ్చు. ఓకే. సో ఎన్ని రోజుల్లో మనం రిజల్ట్ అనేది చూడొచ్చు? 3వ రోజు నుంచి రిజల్ట్ తెలుస్తుంది. కొంతమందికి స్వెల్లింగ్ ఉండి ఇక్కడ పక్కన వాపు వస్తుంది, ఫ్లూయిడ్ అక్కడికి జరుగుతుంది. అటువంటి కండిషన్ ఉన్న వాళ్ళకి 3 రోజులు టైం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా 3వ రోజు నుంచి రిజల్ట్ తెలుస్తుందని చెప్తాము. 2 వారాల్లో మంచి రిజల్ట్స్ వస్తుంది. కీళ్ళ నొప్పులకి సంబంధించి మంచి హోమ్ రెమెడీని అయితే చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ.